లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి మీ ముందరకు వచ్చేసింది. ఈరోజు శ్రీనివాసుని పద్మావతి కళ్యాణం గురించి మీకు వివరించి చెప్తానండి నేను. ఎందుకంటే మీరు కొన్ని పిల్లలు కూడా తెలుసుకుంటారని. ఎందుకంటే అవి మరుగున పడిపోయి ఉంటాయి, అవి మీకు ఎలాగో తెలియదు కదా. కొన్ని నేను తెలియపరుస్తున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి, మీరేమీ ఇది అవ్వద్దు. ఓకే. అయితే శ్రీనివాసుని పద్మావతి కళ్యాణం గురించి మీకు వివరించి నేను చెప్తాను. అయితే శ్రీనివాసుడు వకుళదేవి వరహస్వామి గుళ్ళో ఉన్నారండి. ఉన్నప్పుడు అనుకోకుండా పద్మావతి దేవి చెలికత్తెలతో చక్కగా వెళ్ళి లడ్డూలు అనమాట, లడ్డూలు సమర్పించుకుంటాక అక్కడ వెళ్ళి వరహస్వామి ఆ లడ్డూలు అంటే సమర్పించుకుంటాకంటే ఈవిడ్ని కాటాలో పెట్టి ఆ లడ్డూలు కాటా తూకం వేస్తారనమాట. ఈవిడి ఎంత బరువు ఉంటే అంత లడ్డు ఆయన స్వామికి సమర్పించుకుంటాకనమాట అవి. అయితే అవన్నీ శ్రీనివాసుడు చాలా విచిత్రంగా చూస్తున్నారనమాట. ఒకరికొకరు పద్మావతీదేవి శ్రీనివాసుడు ఒకరికొకరు చూసుకున్నారు. వకుళదేవి కూడా అదే పనిగా వాళ్ళిద్దరి వెంక చూస్తుంది ఏంటి అనేసి. ఏమండి, అయితే ఈవిడి వచ్చి అక్కడ దండం పెట్టుకొని తీర్థం పుచ్చుకొని ఇక్కడికి వచ్చి కాటాలో కూర్చుంది. కాటాలో కూర్చొని అవన్నీ బుట్టలతో లడ్డూలు, బుట్ట నిండా లడ్డూలండి, లడ్డూలు పట్టుకొని అవన్నీ కాటా వేశారనమాట. ఆవిడ ఎంత బరువు అయితే అంత కాటా తూకం అనమాట. ఇప్పుడు మనకు కూడా మన పిల్లలకి వెంకన్న బాబు తండ్రి ఇప్పుడు కూడా చూశారు కదా, ఉంది కదండి. చిన్న తరపుతలు ఏంటి, పెద్ద తరపుతలు ఏంటి, చక్కగా కాటా వేస్తారు కదండి. బరువు ఇంత పటికి బెల్లమే వేస్తారా, అన్ని రకరకాల బోల్డ్ వేస్తారండి. అయితే ఏమండి కాట కింద వేసుకుంటారనమాట. అది ఒక మొక్క అనమాట. ఈ పద్మావతి దేవి కూడా మొక్క అనమాట. అంతే ఈవిడికి యుక్త వయసు వచ్చేసింది. ఈవిడికి వచ్చిన మూలంగా ఆకాశరామన్న చక్కగా ఈ కూతుర్ని పంపించి ఇలా కాటేసి లడ్డూలు అయ్యి సమర్పించుకున్నారు వరహస్వామికి. అయితే ఇవన్నీ శ్రీనివాసుడు అలా రెప్పార్చకుండా పద్మావతి వెంకే చూస్తున్నారు. పద్మావతి కూడా అలాగే చూస్తుంది శ్రీనివాసుడి వెంక. అయితే ఇవన్నీ కాటా వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ ప్రసాదాలు అక్కడికి ఆయనకు సమర్పించి వరహస్వామి దగ్గర బుట్టలతో అవన్నీ సమర్పించండి, వరహస్వామికి అందరికీ సమర్పించండి అనేసి పద్మావతి దేవికి చెప్తే, అయితే వకుళదేవి చెప్పింది తీర్థం ఇచ్చి. అయితే ఈ పద్మావతి దేవి ఇంత లడ్డు తీసుకొని శ్రీనివాసుడికి లడ్డు ఇచ్చింది. చక్కగా పుచ్చుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆయనకి ఇచ్చింది, తర్వాత ఉన్న వాళ్ళందరికీ తలొక లడ్డు ఇచ్చింది పద్మావతీదేవి. అయితే ఇక మళ్ళీ తర్వాత వెనక్కి తిరిగి ఆయన వెనక చూస్తుందనమాట శ్రీనివాసుడు వెంక. ఆయన కూడా ఇక అలా ఉండిపోయాడనమాట. చేతిలో లడ్డు ఇలా పుచ్చుకొని అలా ఉండిపోయాడు శ్రీనివాసుడు. అయితే ఇక ఏమిటమ్మా ఇదంతా అనేసి తల్లిని అడుగుతున్నాడు. ఏమీ లేదు, పద్మావతి ఆకాశరామన్న కూతురు పద్మావతి దేవి ఆవిడ యుక్త వయసు వచ్చిందిగా నాన్న, అందు గురించి ఇవన్నీ కాటా వేసి ఆవిడ ఒక మొక్క అనమాట అనేసి ఆ ప్రసాదం తిను నాన్న అనేసి చెప్తే, అప్పుడు ఆ లడ్డూలో కూడా ఆవిడే కనపడుద్ది, పద్మావతీదేవే కనపడుద్ది. అంత ఇష్టపడ్డాడు ఆయన పద్మావతీదేవిని. కనపడితే అప్పుడు తిను చూడు నీకే తెలుస్తుంది అని అంటే, అప్పుడు తిన్న తర్వాత ఇక తిందుగానే కంగారు పడకు అని వరహస్వామి మాటలు వినపడతాయన్నమాట. వరహస్వామి యుగాంతమంతా నువ్వే తిందుగానే కంగారు పడకో ఇంకా అనేసి. ఇది లడ్డు అని మనకి తిరుపతిలో ఏంటి, ఈ చిన్న తిరుపతిలో ఏంటి, పెద్ద తిరుపతిలో ఏంటి, లడ్డు వెంకన్న బాబు పేరు చెప్తే లడ్డు ప్రసాదం. చూశారు కదండి, ఆ విధంగా చక్కగా మా లడ్డుకి అంత పేరు వచ్చిందనమాట. చూశారు కదా. ఇదిగోండి మీకు అన్నీ వివరించి చెప్పాను కదా. తప్పొప్పులు ఉంటే నన్ను క్షమించండి. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనమాట. అయితే శ్రీనివాసుడు పద్మావతికి ఆకాశన్న రామన్న కూతుర్నిచ్చి పెళ్లి చేశారనమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.